క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. హ్యాపీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా మంచి శుభోదయం. దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని ఆయన అనుగ్రహించారు కనుక ఆయనకి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఎవ్రీడే అంటే ప్రతిరోజు కూడా మనకు దేవుడు ఒక న్యూ బ్రాండ్ డే ఇస్తున్నాడు. ఆయన నూతన దినము. నిజంగా ఇది చాలా గొప్ప సంతోషము. కనుక ప్రతిరోజు కూడా మనము అంతకంతకు ఇంకా అభివృద్ధి అయ్యి మనము మార్పు చెంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. కనుక దేవుడు మనకు ప్రతిరోజు కూడా ఒక నూతన దినాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు. ఈరోజు మన జీవితాల కొరకు దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్కు మనం చూద్దాం. కీర్తనలు 126వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఎంత గొప్ప మాట ఆయన మన కోసం రాయించి పెట్టారు చూడండి. ఆయన చాలా గొప్ప కార్యాలు చేశారట, దానివలన మనము సంతోషభరితులమవుతున్నామంట. చూడండి ప్రియులరా, ఈ భూమిని దేవుడు తయారు చేశాడు మనుషుల కొరకు. ఆకాశమును దేవుడు తయారు చేశాడు మనుషుల కొరకు. అలాగే ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశులను, చెట్లను, ప్రకృతిని, సమస్తమును దేవుడు తయారు చేశాడు. మీరు ఆదికాండము చదవండి. మొట్టమొదటి 3 అధ్యాయాలు మీరు చదివినట్లయితే ఈ యొక్క సృష్టిని దేవుడు ఎలాగా ఆయన సృష్టించాడో మనకి అర్థమవుతుంది. మనుషుల కొరకు దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు. కనుకన ఈ రోజున మనము ఎంత సంతోషంగా భూమి మీద బ్రతుకుతున్నాం. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఈ భూమి మీదని సృష్టించినప్పుడు అప్పుడు మొట్టమొదట్లో ఆక్సిజన్ లేదు భూమి మీద. అప్పుడు దేవుడు ఆక్సిజన్ కావాలని ఆక్సిజన్ సృష్టించాడు. దేవుడు భూమి పైన చెట్లను పుట్టించి చెట్ల ద్వారా దేవుడు ఆక్సిజన్ పుట్టించాడు. ఎంత గొప్ప సంగతి ఒకసారి ఆలోచన చేయండి. అంతకంటే ముఖ్యంగా దేవుడు మనందరికీ కూడా రక్షణ కావాలని తన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి మనకు రక్షణ అనుగ్రహించి మనము సంతోషించడానికి, ఆనందించడానికి, దేవుని కుమారులము కుమార్తెలము అనబడ్డానికి మనకు గొప్ప కార్యము దేవుడు జరిగించాడు. కనుక ఈ రోజున మనము యేసు ప్రభువును నమ్ముకుంటూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా సంతోషంగా ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నామంటే ఇది కేవలము ఆయన కృప మాత్రమే. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, మన జీవితాల్లో ఒక్కసారి మనము వెనక్కి వెళ్ళి చూస్తే ఎన్నెన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో ఒకసారి మీరు నెమరు వేసుకోండి. ఒకప్పుడు ఎలా ఉండేవారము, ఒకప్పుడు ఏ స్థితిలో ఉండేవారము, ఇప్పుడు ఎలా ఉన్నాం మనము ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు ఏ కార్యములు మన జీవితాల్లో చేశారో మనకి అర్థమవుతుంది. కనుక దేవుడు ఇప్పటి వరకు గొప్ప కార్యములు చేశాడు కనుక మనము సంతోషంగా మనం బ్రతుకుతున్నాం. అలాగనే దేవుడు భవిష్యత్ కాలంలో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేస్తాడు. నా జీవితంలో ఏ గొప్ప లేదు, ఏ మంచి కార్యము లేదు, ఏ ఘనమైన కార్యము జరగలేదని చాలామంది ఆందోళన పడుతున్నారేమో, చాలామంది వేదన పడుతున్నారేమో. ప్రియమైన సహోదరి సహోదరులరా, గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తాడు. మనం ఊహించని కార్యములు, మనము అనుకోని కార్యములు, మనం అనుకోని స్థితికి, మనం అనుకోని పరిస్థితులకు దేవుడు గొప్పగా మనలను తీసుకుని వెళ్తాడు. ఈ వాగ్దానం ముందు మీరు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, కనుక దేవుడు ఇంతకంటే ముందు దేవుడు గొప్ప కార్యములు చేశారు. ఇక ముందు కూడా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. కనుక ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మనము అనేక గొప్ప గొప్ప కార్యములు
మనము ఆశించి దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప మార్పును దేవుడు తీసుకొస్తాడు. కనుక మీరేం భయపడొద్దు. ఇప్పటి వరకు ఒకవేళ ఏదైనా మా జీవితంలో జరగలేదని అనుకుంటున్నారేమో, గాడ్ విల్ మేక్ డిఫరెన్స్. దేవుడు ఒక గొప్ప వ్యత్యాసము లేక గొప్ప ఉన్నత స్థితిని, గొప్ప మార్పును దేవుడు తీసుకొస్తాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. నాతో మీరు తల ఉంచి కండ్లు మూసుకోవాలని మనం చేస్తున్నాను. మా ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ నూతన దినం మా జీవితాల్లో అనుగ్రహించి అనేక గొప్ప కార్యములు మీ దగ్గర నుంచి మేము పొందుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఈ రోజంతటిలో మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగాల్లో సహాయం చేయండి, వ్యాపారంలో సహాయం చేయండి ప్రభువా. అనేక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా పనిచేసుకునే బిడ్డలు వారి జీవితాలు మీరు సహాయం చేయమని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్యం ఇమ్మని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి గొప్ప విడుదల దయచేయమని, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి నెమ్మదిని, శాంతిని, సమాధానమును కలుగు చేయమని, ప్రభువా బిడ్డల జీవితాల్లో గొప్ప మార్పును కలుగు చేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఆడియో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మంది దీవించబడడానికి మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.